శ్రీకాకుళం జిల్లాలో బాక్సింగ్ పోటీలు విజేతలకు షీల్డ్స్ అందించిన జిల్లా పెద్దలు. నాన్నగారండి, నేను కూడా బాక్సింగ్ నేర్చుకుంటానండి. ఏరా నేర్చుకుని ఎవరి మొహం పగలు కొడదామని? నేను ఎవరి మొహాలు పగలగొట్టనండి, డైరెక్ట్ గా గవర్నమెంట్ జాబే కొట్టేస్తాను స్పోర్ట్స్ కోటాలో. ఒరే నువ్వేం కొట్టక్కర్లేదు గానీ నోరు మూసుకుని డిగ్రీ కట్టెక్కరా బాబు, మా ఆఫీస్ లోనే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాను. అమ్మో నా వల్ల కాదండి బాబు, ఆ డొక్కు బండి మీద ఆ గుడ్డు ట్రైల్ వేసుకుని షాప్ కి పంచడం నా వల్ల కాదు. మీకు పుణ్యం ఉంటది, నన్ను బాక్సింగ్ కోచింగ్ లో జాయిన్ చేసేయండి. ఒరే బాక్సింగ్ అంటే పిల్ల బచ్చి ఆటలు అనుకున్నావా? అవతడు గట్టి గుద్దాడనుకో నీ మొహం పచ్చడైపోద్దురా. అసలే నీ మొహంలో ముక్కు ఎక్కడుందో మూత ఎక్కడుందో ఎవరికి తెలియదు. అమ్మో వద్దురా నాన్న, అసలే నీ మొహంలో ముక్కు మూతి లేదని మన చుట్టాలందరూ నవ్వుతున్నారు. ఇంకా ఉన్నం కూడా పచ్చడైపోయి ఉంటే అమ్మో నీకు పిల్లనెవరూ ఇవ్వర్రా. ఏంటి వీడికి పిల్లను కూడా ఇస్తారేంటే? అంతా నీ భ్రమ కాకపోతే ఈ కోతుమొహం గారికి పిల్ల కావాలంటే ఏ సౌత్ ఆఫ్రికా వెళ్ళాలి. ఊరుకోండి మీరు మరీను, అయినా నా కొడుకేం తక్కువ? ఒక్కొక్కటే తక్కువ ఎదవకి. అమ్మా చూడవే ఎలా అంటున్నారో నాన్నగారు. ఒరే ఆయన అంతేరా, నువ్వేం పట్టించుకోకు. అయినా మీ నాన్నకే పెళ్ళయింది, నీ కాదేంట్రా? అవునే అమ్మా, పోయి ఈ మొహాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావే? పోనీ మహేష్ బాబులో 6 అడుగులు ఉన్నాడా? పవన్ బాబులో రింగులు ఉంగరాలు చుట్టుందా? ఎందుకని చేసుకున్నావు ఇన్ని? ఏం చెప్పమంటావురా, పెళ్లి చూపులకు వచ్చి అదేదో పెద్ద ఉద్యోగం అని చెప్పి మా నాన్న బొట్లో వేసుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యాక తెలిసింది ఆ కోడి పెంటలు ఎత్తే ఉద్యోగం అని. అమ్మో అమ్మో ఎంత మోసం అమ్మా, నీకింత అన్యాయం జరిగిపోయిందా? అయినా ఎలా ఊరుకున్నావే ఎన్ని రోజులు? మర్యాదగా నోరు మూసుకుంటావా లేదా? ఏరా మీ అమ్మను బాగానే రెచ్చగొడుతున్నావు పక్కనుండి. మీరు ఊరుకోండి, ఉన్నమాట అంటే ఉలికెక్కువ అంటారు పెద్దలు. చేసిందంతా చేసేసి పాడి మీదకి ఎందుకు అరుస్తున్నారు? ఉసే మొద్దు, ఆడి మన ఇద్దరికి గొడవ పెట్టేసి నీ దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు దబ్బేద్దామని ప్లాన్ వేసాడే. కావలసాడు మొహం చూడు, గొడ్ల గోపులకు ఎలా చూస్తున్నాడు. ఒరే ఎదవా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా సరే మా దగ్గర నుంచి చిల్లి గవ్వ కూడా నీకు దొరకదే వాళ్ళ. అమ్మా పోనీ నువ్వన్నా ఇవ్వవే. పిచ్చోడా, నా దగ్గర వస్తాయిరా డబ్బులు? నేనేమైనా ఉద్యోగం చేస్తున్నానా? మీ నాన్న జీతం అంతా తీసుకొచ్చి నాకేమైనా ఇస్తున్నాడా? సరిపోయింది, ఎంతవరకు చేసిన పర్ఫార్మెన్స్ అంతా వేస్టే. Few moments later. అరే ఏదైనా మాట్లాడరా బాబు, అలా బొమ్మలా ఉండిపోయేవేటి? ఒరే కనీసం కళ్ళు రప్పని కొట్టుకోరా, నువ్వు సచ్చావు బతికావని తెలుస్తుంది నాకు. ఊరంతా వెన్నెల మనసేమో చీకటి. ఏంటి మావా సడన్ గా పాటలు అయి పాడుతున్నావు? కొంప తీసి ఏదైనా సింగింగ్ కాంపిటీషన్ కానీ వెళ్తున్నావా ఏంటి? నా మొహానికి అది ఒకటే తక్కువరా. ఒరే 3 సంవత్సరాల నుంచి ఒకటే డ్రాయర్ వాడుతున్నాను, కనీసం కొత్తది కొనుక్కోవడం కూడా దిక్కులేదు. ఇక సింగింగ్ కాంపిటీషన్ వెళ్ళడం ఒకటి. నీ అబ్బా ఇందాక నుంచి ఎలక్షన్ వాసన ఏదో వస్తుంది అనుకున్నాను, నీ దగ్గర నుంచా? ఎస్ యువర్ కరెక్ట్, ఆ కంపు నా డ్రాయర్ నుంచే వస్తుంది. చెత్తనా కొడుక, ఊరుకో మావా, నువ్వు మరీ చెప్తావు. నిన్న డ్రాయర్ వాసన రాకుండా ఉండడానికి ఆ సాంబ్రాణి పొగ గట్ట వేసాను నేను. అమ్మా మామ కడుపు తిప్పుతుందిరా, నీ డ్రాయర్ వాసన ఆ సాంబ్రాణి వాసన మిక్స్ అయిపోయి ఏదో భయంకరమైన వాసన వస్తుందిరా మామ, తట్టుకోలేకపోతాను నేను. అవునా? అదేంటి నాకేం రావట్లేదురా. రే డబ్బులయ్యాలా, దూరంగా పై కూర్చో, నాకు సూప్ రావట్లేదు ఇక్కడ. అరే మామ, నా మనసులో ఉన్న బాధ నీకు తెలియటం లేదు కానీ నా డ్రాయర్ నుంచి వచ్చే వాసన మాత్రం తెలుస్తుందిరా నీకు. సరే సరే ముందు దూరంగా కూర్చొని మాట్లాడేద్దాం. వరే అయినా ఇప్పటికిప్పుడు నీకు అంత బాధ ఏమొచ్చిందిరా సడన్ గా? అరే నేను ఎలాగైనా సరే అర్జెంట్ గా బాక్సింగ్ నేర్చుకోవాలరా. ఎందుకు మావా, బాక్సింగ్ పోటీలో గెలిచి కొత్త డ్రాయర్లు అయ్యి కొనుక్కుంటావా ఏంటి? నీ అబ్బా రే ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పు, నా దగ్గర సాగిపోయిన డ్రాయర్లు చాలానే ఉన్నాయి, అవి అయితే నీకు కరెక్ట్ సరిపోతాయి, వచ్చి తీసుకుపో. రై నా బాధ డ్రాయర్ గురించి కాదురా డర్టీ ఫీల్. మరి దేనికోసం మావా నీ టెన్షన్? ఓహో నీ బాధ అంతా లంగోటల కోసమా? రే మా తాత దగ్గర కూడా చాలా లంగోటలు ఉన్నాయిరా, నీకోసం ఒక 2 అడిగిస్తాలే, నువ్వేం కంగారు పడికే. నీ లంగోటల నా కమాండ్లో ఏది పూర్తిగా వినవేంట్రా నువ్వు? సర్లే నువ్వేదో మైండ్ లో ఫిక్స్ అయిపోయి వచ్చావు కదా, అదేదో చెప్తావు. అరే నిన్న ఇందుని తీసుకుని సినిమాకి వెళ్ళాను రా సరదాగా. చెత్తనా కొడుక, నేను అడిగితే డబ్బులే ఉన్నా, ఆ దెబ్బ దాంతో సినిమాకి వెళ్ళాక డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? ఒరే చెప్పింది సరిగ్గా వినరా రొంకుమొంగడా, నిన్న దాని బర్త్డే మొత్తం ఖర్చు అంతా అదే పెట్టుకుంది. అవునా? మరి గిఫ్ట్ కూడా ఏదో ఇచ్చే ఉంటావు కదా నువ్వు. ఇచ్చాను రా, పెద్ద డైరీ మిల్క్, ఓసిడి
ఏంటికే ఈ చాక్లెట్ కొనడానికి మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? ఒరే నన్ను పూర్తిగా చెప్పనవరా, నువ్వు ఇలా మధ్యలో ఆపేవనుకో నేను మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తాను. అమ్మో వద్దు వద్దు, నీ ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ మొదటి నుంచి చెప్పరా బాబు. ఆ సినిమా దగ్గర ఆపేసావు, అక్కడి నుంచి స్టార్ట్ చేయి మళ్ళీ. సినిమాకి వెళ్ళాను కదా, అక్కడ ఒకడు హిందూని చూసి కామెంట్ చేశాడు రా. కామెంట్ చేశాడా? ఏమన్నాడ్రా? అదేదో అన్నాడు మామ, బైసనో టైసనో అని. అరే మామ ఆడిని ఫిగర్ ని ఎద్దులా ఉన్నావు అన్నాడు రా. అంత మాట అన్నాడా? వేసేస్తానండి. కరెక్ట్ గానే అన్నాడు కదా మామ, ఎందుకంత బాధపడిపోతున్నా? నీ ఫిగర్ చూడడానికి ఆ బాహుబలిలో నీ ఎద్దులాగే ఉంటది సేమ్. సరే సర్లే ఏడు సావుకు. తర్వాత ఏమైంది చెప్పు. ఏమైందా? నాకు కోపం వచ్చి ఆ గిల్టీ పట్టుకుని వెళ్ళి అమ్మడి అమ్మ కొంపదీసి ఫైటింగ్ గట్ట చేసావేట్రా? మా అమ్మేది ఏం దెబ్బలు లేవు, కొంపదీసి ఒంగొబట్టి బాగా కుమ్మిస్తాడేంటి మావా? అవును మావా నువ్వు చెప్పింది కరెక్టే, ఆడు పెద్ద బాక్స్ అంట, నన్ను గొడ్డుని కొట్టాడు రా అందరి ముందు. అయ్యయ్యో నీ పరువంతా పోయిందే. అయినా మావా ఆ బండదేం చేయలేదా? అదా నన్ను చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది బయటికి. ఒరే ఎలాగైనా సరే బాక్సింగ్ నేర్చుకుని దాని ముందే ఆయన కొట్టాలరా, అప్పుడే నన్ను ఆత్మకు శాంతి. అరే ఎదవా నువ్వు ఇంకా బతికే ఉన్నావురా, చచ్చిపోయిన అంటారు రా ఆత్మకు శాంతి అని. అరే నువ్వేం కంగారు పడకు, నీకు బాక్సింగ్ లో నేను ట్రైనింగ్ ఇస్తాను కదా. ఒరే అది బాక్సింగ్ రా, ఇంట్లో చపాతీ పిండి పిసుకోవడం కాదు. ఏమన్నా తేడాలు వచ్చాయనుకో నా మొహం మూకుడైపోద్ది. బొక్కలే ఆ మాత్రం నాకు తెలీదా ఏంటి? రాత్రంతా కూర్చుని ఓ 4 ఇంగ్లీష్ సినిమాలు చూసాను అనుకో, తెల్లారికి నేనే పెద్ద కోచ్ అయిపోతాను. అరే మామ ఎందుకు వచ్చిన ప్రయోగం రా నా మీద? వద్దురా, నాకెందుకో చాలా భయంగా ఉంది. తేడాలు వచ్చాయనుకో నా మొహం అప్పడంలో అయిపోద్దురా. రే ఇంకేం మాట్లాడక నువ్వు. తెల్లారేసరికి తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ రెడీ అయిపోయి వచ్చాయి, మిగిలినంతా నేను చూసుకుంటానే. అరే మామ ఎంతసేపు ఇలా కూర్చోవాలి? అయినా బాక్సింగ్ నేర్పిస్తారని చెప్పి ఇలా యోగా నేర్పిస్తున్నావు ఎందుకురా? నీకే బొక్క తెలీదు. బాక్సింగ్ రింగ్ లో అవతలాన్ని కొట్టాలనుకో బాగా ఆలోచించాలి. బాగా ఆలోచించాలంటే నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. అందుకే నీకు యోగా నేర్పిస్తున్నాను. నోరు మూసుకుని చెప్పించేయి. ఎలాగో ఏడుస్తాలే. ఎదవా యోగా చేయరా అంటే ఆ పిచ్చులతో యుద్ధం చేస్తున్నావేట్రా? సరే సర్లే ఇంక ఇది ఆపేసి ఆ పంచులు కొట్టడం నేర్పించేయి పద. అలాగే మామ. అరే బాక్సింగ్ చేయమంటే కుంఫు ఎందుకు చేస్తున్నావురా? అయ్యయ్యో ఏమైంది మామ అలా గరిసావు? ఏమవడం ఏంట్రా, నువ్వు గాడిలా కాలుతో తన్నావు కదా, నా 2 గులాబ్ జాములు తగిలిపోయారా మామా? అయ్యో నేను చూడలేదు మామ, ఏమనుకోకు. ఒరే ఇంటికి వెళ్ళాక ఐస్ మొక్కలు డ్రైవర్లు వేసుకోరా, తగ్గిపోతుంది. నీ అబ్బా నీకు బాక్సింగ్ వచ్చేటప్పటికి నన్ను ఐస్ పెట్లో పెట్టేటట్టున్నారు. అమ్మా సర్లే ఇంక ఇది ఆపేసి నా మొహమే కిట్ బ్యాగ్ అనుకుని ఇలా పంచులు ప్రాక్టీస్ చేయి. ఒరే మామ ఎందుకు వచ్చింది తీసుకురా, నేను గాని గట్టి కొట్టాను అనుకో నీ మొహం చపాతీ పిండిలాగా అయిపోద్ది. నీకు అంత సినిమా ఏం లేదు, నువ్వేమైనా పెద్ద మైక్ టైసన్ అనుకున్నావు ఏంటి? ప్రాక్టీస్ చేయి, నీ ఇష్టం రా. ఇంక నువ్వు ఎంత చెప్పినా మాట వినవు కదా, రెడీగా ఉండు. సచ్చినోడా బాక్సింగ్ చేయరా అంటే నా ముక్కు పగలు కొట్టా కదరా. వామ్మో ఈడికి బాక్సింగ్ నేర్పించేటప్పటికి నన్ను పాడి కట్టిస్తున్నట్టున్నాడు. ఒరే దరిద్రుడా పో ఇక్కడి నుంచి, నీకో దండో నీ బాక్సింగ్ దండో, నేను పోతున్నాను ఇక్కడి నుంచి.